ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏదే? అది కూడా అత్యంత ప్రధానమైన ఆజ్ఞ. ధర్మశాస్త్రోపదేశకులు ప్రభువును అడిగినటువంటి ప్రశ్న ఇదే. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34-40 వచనాలలో ప్రభువుకి ధర్మశాస్త్రోపదేశకులకు జరిగినటువంటి ఈ సంభాషణలో అక్కడ ఈ ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభువు వాస్తవానికి ఒక్క ఆజ్ఞ గురించి మాత్రమే చెబుతూ ఉన్నారు. ఏమిటి ఆ ఒక్క ఆజ్ఞ అంటే ప్రేమించడము. ఆ ప్రేమ అనేటువంటిది ఎవరిని ప్రేమించాలి అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభువు నాణ్యానికి రెండు ముఖాలు ఉన్నట్లుగా ఒకటి భగవంతుణ్ణి ప్రేమించాలి, రెండవది మనిషిని ప్రేమించాలి. ఈ రెండూ కూడా ఒకే ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి, సమానమైనటువంటి ఆజ్ఞలే అని ప్రభువు చెబుతూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు ప్రభువును అడగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ధర్మశాస్త్రోపదేశకులు అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బాగా వంట పట్టించుకున్నటువంటి వాళ్ళు, బాగా చదివినటువంటి వాళ్ళు, దాంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు. మరి అక్కడ క్రొత్తగా చెప్పేది ఏమీ లేదు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటిది చెప్పడమే. మరి అలాంటప్పుడు ప్రభువును ఎందుకు వాళ్ళు ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నారు? మనము కొంచెము వెనుకకు వెళ్ళి జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సమస్య వచ్చింది వాళ్లకు ప్రధానంగా ధర్మశాస్త్రానుసారము సబ్బాతు దినాన్ని పాటించడంలో. ఈ సబ్బాతు దినాన్ని పాటించేటువంటి విషయంలో ప్రభువు కొంత వెసులుబాటు తీసుకున్నారు. ఏమిటి అంటే వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడము. అది కూడా చెయ్యకూడదు అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకున్నటువంటిది. సబ్బాతు రోజు అంటే అంతే, దేవుడికి స్తోత్రం చెప్పడం, స్తుతించడం, ప్రార్థన చేయడం, ఇంకా ఏ పని కూడా చెయ్యకూడదు అనేటువంటిది వాళ్ళు చెప్పుకున్నటువంటి అర్థము. మరి తినడం కూడా ఒక పనే కదా, ఎందుకు తింటున్నారు అంటే దానికి అక్కడ సమాధానం దొరకదు. వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి తీరు అలా ఉంది. కానీ ప్రభువు ఏం చేస్తూ ఉన్నారు? సబ్బాతు రోజున చాలామందికి స్వస్థతను ఇచ్చారు. అనేక సార్లు వాళ్ళు అక్కడ అడ్డం వెళ్ళారు కూడాను. మీరెందుకు ఇప్పుడు వస్తున్నారో, మామూలు రోజుల్లో వచ్చే స్వస్థత పొందవచ్చు కదా అని ప్రజలను గద్దించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభువును డైరెక్ట్గా అడిగినటువంటి సందర్భాలు లేకపోలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ వీళ్ళు ప్రభువుని ఆ ప్రశ్న వేస్తూ ఉన్నారు. అసలు ముఖ్యమైనటువంటిది ఏది? అక్కడ ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది? ఈ ప్రధానమైనటువంటి ఆజ్ఞకు అవసరమైనటువంటి క్లారిఫికేషన్ రావడం కోసము వాళ్ళు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. ప్రభువు ఇక్కడ ఈ రెండు అంశాలతో కూడినటువంటి ప్రేమ అంటే దేవుడు, మనిషి, వీళ్ళిద్దరినీ కూడా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అనేటువంటిది చూస్తే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి అన్నారు. ప్రేమించడము అంటే సరిపోయేది, కానీ మళ్ళీ ఈ మూడు అంశాలు ఎందుకు జోడిస్తున్నారు అంటే మనిషిలో ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ బయటికి రావాలి. అది వివిధ రకాలుగా ఉంటుంది, లేక వివిధ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పూర్ణ హృదయముతో అంటే హృదయము అనేటువంటిది ఒక స్టోర్ రూమ్ లాంటిది. మంచి చెడు అనేటువంటివి మనము హృదయములో పెట్టుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ హృదయములో మనం ఏం దాస్తున్నాము? మంచి దాస్తున్నామా, చెడు దాస్తూ ఉన్నామా? మంచి ఆలోచనలు దాస్తూ ఉన్నామా, చెడు ఆలోచనలు దాస్తూ ఉన్నామా? ఇక్కడ పూర్తి హృదయము దేవునికి అంకితం కావాలి. దేవునికి అంకితమైనప్పుడు, దైవ ప్రేమతో నిండి ఉన్నప్పుడు అక్కడ ఇంకా చెడు అనేటువంటిది ఉండడానికి అవకాశం లేదు. అందుకే పూర్ణ హృదయముతో ప్రేమించు అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. రెండవది పూర్ణ ఆత్మ అని చెప్పి అంటూ ఉన్నారు. పూర్ణ ఆత్మ అంటే ఆత్మ ఎప్పుడూ కూడా మన వ్యక్తిత్వానికి గుర్తుగా ఉంటుంది, మనకున్నటువంటి క్యారెక్టర్కు గుర్తుగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి సుగుణాలతో మనము రూపుదిద్దుకున్నటువంటి
మన జీవిత విధానానికి గుర్తుగా ఉంటుంది. కాబట్టి వ్యక్తిత్వము అనేటువంటిది ఎప్పుడూ కూడాను సంపూర్ణంగా దేవుని ప్రేమించేటట్లుగా మాత్రమే ఉండాలి. ఇంకా మళ్ళీ అక్కడ మన వ్యక్తిత్వము 2 పడవల మీద కాళ్ళు వేసినట్లు ఉండకూడదు. కాసేపు దేవుణ్ణి, కాసేపు సైతాన్ని, ఇలా ఎప్పుడూ కూడా ఉండకూడదు. కాబట్టి పూర్తిగా దేవునిపై మాత్రమే మనసు లగ్నం చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే దేవదూత మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెబుతూ ఉన్నారు? అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అంటూ ఉన్నారు. అంటే మనం పాత తర్జుమా చూసుకున్నట్లయితే దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ అని చెప్పి అంటూ ఉన్నారు. సరైనటువంటి మాటలు అవి. వాస్తవానికి దేవుని యొక్క వరప్రసాదాల చేత నిండి ఉంటూ ఉంది. కాబట్టి ఇక్కడ మన హృదయము ఆ వరప్రసాదాలతో నిండి ఉంటే మరియ తల్లి ఏ విధముగా అయితే దేవుని తన గర్భమున ధరించడానికి అర్హత పొందిందో అలాంటి వ్యక్తిత్వము మనకు కూడా వస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వము కావాలి. మత్సలేనటువంటి వ్యక్తిత్వము. మన క్యారెక్టర్ ఎప్పుడూ కూడా, మన వ్యక్తిత్వము ఎప్పుడూ కూడా మత్సలేనటువంటిదిగా, పాపము లేనటువంటిదిగా మనం తయారు చేసుకోవాలి. అప్పుడే దైవ ప్రేమ మనలో పరిపూర్ణమవుతూ ఉంటుంది. 3వది ప్రభువు చెప్పింది పూర్ణ మనస్సు. ఈ మనస్సు అనేటువంటిది ఒక వాహకం లాంటిది. అంటే మన హృదయంలో ఉన్నటువంటిది బయటికి మోసుకొచ్చేటువంటిది. మనస్సు ఎప్పుడూ కూడా చంచలమైనటువంటిది. పరిస్థితులను బట్టి ఓసర వెళ్ళి రంగులు మార్చినట్లుగా ఇది కూడా మారుతూ ఉంటుంది. మన ఆలోచనలు, మన భావాలు అన్నీ కూడా సమయానుకూలంగా మార్చుకుంటూ ఉంటాము. మనకు అవసరాలను బట్టి మార్చుకుంటూ ఉంటాము. అలా కాదు. ఆ మోసుకు రావాల్సింది దేవుని ప్రేమకు అవసరమైనటువంటి వాటిని మాత్రమే మోసుకు రావాలి. మిగిలినటువంటివే పడేయాలి, వదిలేయాలి. అక్కడ ఒక చెత్త కుప్పలో పడేసినట్లుగా పడేస్తూ ఉండాలి. మంచి చెడు 2 ఉంటాయి మనలో. అవి ఎప్పుడు మనం తీసవతల పడేయటానికి ఉండదు. కేవలం మంచి మాత్రమే నేను ఉంచుకుంటాను అంటే అది మనకు సాధ్యమయ్యేది కాదు. మనుషులం కాబట్టి మనలో బలహీనతలు ఉంటాయి. కానీ మన విజ్ఞతను వినియోగించుకొని, మన జ్ఞానాన్ని వినియోగించుకొని మన బయటికి వచ్చేది మాత్రము కేవలము మంచి మాత్రమే రావాలి. దేవుని ప్రేమకు అవసరమైంది మాత్రమే రావాలి. మిగిలినటువంటివి అక్కడ తొక్కి పెట్టేయాలి. చాలాసార్లు అంటూ ఉంటారు, స్వామి నేనేది కడుపులో దాచుకోనండి, ఉన్నదన్నట్లుగా మాట్లాడతానండి అని అంటూ ఉంటారు. తప్పు అది. కడుపులో దాచుకోవాలి కొన్ని, మొత్తం బయటకు వస్తే కంపు కొడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా కడుపులో ఉన్నది బయటకు వస్తే ఏమవుతూ ఉంటుంది? అది వాసన వస్తూ ఉంటుంది, పనికి రాకుండా పోతూ ఉంటుంది. అలా చేయకూడదు. మన హృదయంలో నుంచి వచ్చేటువంటివి మేలైనటువంటిది మాత్రమే రావాలి, మంచి మాత్రమే రావాలి. అందుకే మనస్సును అదుపులో పెట్టుకోవాలి అంటారు. మన మనస్సును ఎప్పుడైనా మనం అదుపులో పెట్టుకున్నట్లయితే మన మాట బాగుంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాట మంచిదైతే మన చుట్టూ ఉన్నటువంటి సంఘం మనతో మంచిగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు కూడా మనతో మంచిగా ఉంటారు. మన నోరు మంచిది కాకపోతే, అంటే మనం మాట్లాడేటువంటి మాటలు, మన హృదయంలో నుంచి వచ్చేటువంటి భావాలు, ఈ మనస్సు తన ఇష్టం వచ్చినట్లుగా తీసుకుని వస్తే ఇంట్లో వాళ్ళే చేదరించుకుంటారు. కాబట్టి ఈ విధముగా మన హృదయంలో మంచిగా మాత్రమే దాచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన వ్యక్తిత్వాన్ని సుగుణాలతో నింపుకొని సుగుణాలతో తయారు చేసుకోవాలి. అదేవిధముగా మనము బయలుపడేటువంటిది మన ప్రవర్తన అన్నీ కూడాను సక్రమమైనటువంటివిగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు అది దేవుణ్ణి ప్రేమించడానికి ఈ మూడిటితోటి భగవంతుణ్ణి ప్రేమించాలి. ఒకసారి వీటితో దేవుణ్ణి మనం పూర్ణంగా లేక పరిపూర్ణంగా ప్రేమించగలిగితే నిన్ను ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాడిని ప్రేమించు అంటున్నారు ప్రభువు. అంటే మనల్ని మనం ప్రేమించుకుంటాం. మనం ఎంత చెడ్డోళమైనా, ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించబడాలి అని మాత్రమే అనుకుంటాం. ఎంత తప్పు చేసినా నాకు శిక్ష పడకూడదు అని మాత్రమే అనుకుంటూ ఉంటాము. ఎంత చెడ్డవాళ్ళమైనా వేరే వాళ్ళు మనకు సాయం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము. కాబట్టి వేరే వాళ్ళు మనకు ఏం చేయాలి అని మనం కోరుకుంటామో దాన్ని మనం వేరే వాళ్లకు చేయగలగాలి. అదే అసలు సిస్సలైనటువంటి ప్రేమ. కాబట్టి మనలను మనం ఎంతగా ప్రేమించుకుంటామో, ఏ విధముగా మనలను మనం సంరక్షించుకుంటామో, మనలను మనం కాపాడుకుంటామో, మనలను మనం పోషించుకుంటామో,
అదే విధమైనటువంటి దృక్పథము ఇతరుల ఎడల కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడే అది పరిపూర్ణమైనటువంటి ప్రేమగా మిగలడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది లేకపోయినా, అంటే దేవునిపై ప్రేమ లేకపోయినా, మనిషిపై ప్రేమ లేకపోయినా, నాణానికి రెండు వైపులా ఉన్నట్లుగా ఒకవైపు అంకె ఉంటుంది, దాని విలువ ఎంతో తెలియచేసేది, రెండో వైపున అధికారపు ముద్ర ఉంటుంది. ఆ రెండిట్లో ఏది లేకపోతే ఆ నాణ్యం చెల్లదు. అలాగే ఈ ప్రేమ కూడా, ఒకవైపు దేవుని ప్రేమ, మరోవైపు మానవ ప్రేమ, ఇవి రెండూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనము నిజమైనటువంటి వ్యక్తులుగా జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? ధర్మశాస్త్రం బోధించేది మాత్రమే కాదు కానీ ప్రవక్తల ప్రబోధాలు, వాళ్ళ ఉపదేశాలన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రభువు ఉపదేశించేటువంటి ఆ ఉపదేశము వీళ్ళు తప్పుపడుతూ ఉన్నారు కాబట్టి అందుకే ఆ ఉపదేశాలు వీటిని తెలియచేస్తూ ఉన్నాయి. జీవించేటువంటి జీవన విధానాన్ని అవి మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి అని చెప్పి ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తును మనం స్వీకరిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ద్విముఖ ప్రేమ, దేవుని ఎడల మనకుండేటువంటి ప్రేమతోటే మనము వేరే వాళ్ళని ప్రేమించగలము. దేవుని మీద ప్రేమ లేకపోతే మనం వేరే వాళ్ళని ప్రేమించలేము. ఎందుకంటే మనలో ఉండే దేవుడే ప్రతి మనిషిలో ఉంటూ ఉన్నారు. ఆ మనిషిని ప్రేమించలేకపోతే దేవుణ్ణి ద్వేషించినట్లు లెక్కవుతూ ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనుకుంటే మనిషిని ఖచ్చితంగా ప్రేమించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని, తదనుగుణంగా మన జీవితాలను మలచుకొని పరిపూర్ణమైనటువంటి వ్యక్తులముగా మారడానికి కావలసిన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.